ఆర్థిక స్థితిగతులు బాగలేదనిపించినప్పుడు, చెడు కలలు వస్తున్నాయని, నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనిపించినప్పుడు, హెల్త్ బాగా సపోర్ట్ చేయనప్పుడు ఈ యొక్క పరిహారాన్ని పాటించండి. అదేంటో తెలుసా? హనుమాన్ జయంతి రోజు మనం పాటించాల్సిన కొన్ని నియమాలు. అవేంటో తెలుసుకుందామా మరి? మరెందుకు లేట్, నేను మీ రేపలలో రాధమ్మ. ఎలా ఉన్నారండి? ఐ హోప్ చాలా బాగున్నారనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. అయితే టాపిక్లో వచ్చేద్దామండి. ప్రతి ఒక్క హనుమాన్ టెంపుల్లో కూడా సింధూర సేవ అనేది జరుగుతుందండి. అలాంటప్పుడు మనం స్వామివారికి సింధూరాన్ని ఇచ్చి స్వామివారికి ఉపయోగించండి అని చెప్తే మనకు ఎంతో మంచిదండి. సింధూర సేవ చేయడం మాకు వీలు కాదు, మాకంత స్తోమత లేదన్నప్పుడు మనం సింధూరం డబ్బా 10-15 రూపాయల్లో ఉంటుందండి. అది తీసుకెళ్ళి అయ్యవారికి ఇచ్చిన స్వామివారికి పెడతారండి. సింధూర సేవ సమయంలో సింధూరాన్ని ప్రతి ఒక్కరూ ధరించవచ్చండి. ఆడవాళ్ళు ఇంట్లో ఉండి పూజించినా చాలండి. ఎవరు పూజించినా ఆ స్వామి అనుగ్రహం ఉంటుందండి. ఏం లేదండి, శ్రీరామ రామ రామేతి రమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనుకుంటే చాలండి. ఆ రామస్వామి, ఈ ఆంజనేయ స్వామి ఇద్దరి కృప మన మీదే ఉంటుందండి. స్వామి హనుమయ్యకు పూజలు పునస్కారాలు చేయడానికి డబ్బుతో సంబంధం లేదండి. భక్తి మాత్రమే చాలు. ఆయన ఖరీదైన పలహారాలు అడగడు, ఖరీదైన పూజలు అడగడు. కేవలం భక్తి మాత్రమే ముఖ్యం. ఆయన భక్తేనండి నిదర్శనం. ఒక బంటు ఎలా ఉండాలో ఆ రాంబంటుని చూస్తేనే అర్థమవుతుందండి. ఇదేనండి ఈరోజు టాపిక్.